Audio Jungle. Audio Jungle. ఫిలోమోను కొలస్సీ స్థానిక సంఘంలో ఒక ప్రముఖుడు. ఒనేసిము అనే ఆయన ఇతని బానిస. కొలస్సీ స్థానిక సంఘంలో ఫిలోమోన్ అనే ఆయన ఒక ప్రముఖుడు లేదా ఒక సంఘ సభ్యుడు. తన ఇంటి దగ్గర సంఘం కూడుకుంటుంది. కొలస్సీలో ఉన్న స్థానిక సంఘం కూడుకుంటుంది. కొలస్సీ ప్రాంతంలో క్రైస్తవులు ఫిలోమోన్ ఇంట్లో ఆరాధన చేస్తారన్నమాట దేవుణ్ణి. అంటే ఫిలోమోన్ ఇల్లు అదైన ఇంట్లో అప్పుడు మొదటి శతాబ్దంలో ఫిలోమోను అంటే మొదటి శతాబ్దంలో గృహాల దగ్గరే ఆరాధనలు పెట్టుకునేవారు. అప్పుడు చర్చ్ బిల్డింగులు ఇలాంటివి ఏమీ లేవు అన్నమాట. అందుకని ఫిలోమోను ఇంట్లో స్థానిక సంఘం కూడుకునేది అనమాట. కొలస్సీ ప్రాంతంలో ఫిలోమోను అదైన ఒక ఆయన కొలస్సీ ప్రాంతంలో సంఘం ఉంది. ఆ కొలస్సీ స్థానిక సంఘంలో అదైన ఈయన ఒక సభ్యుడు అనమాట. ఇతని బానిస ఒనేసిము. ఎవరి బానిస? ఫిలోమోన్ యొక్క బానిస లేదా ఇతను దాసుడు అనమాట. ఫిలోమోను ఇతను దాసుడు. ఆయన ఈ ఒనేసిము ఏం చేశాడంటే తన యజమానుడు తప్పించుకొని పారిపోయి పౌలు గారు ఉన్న మన రోమా ప్రాంతంలో ఉన్న 2 సంవత్సరాలు ఉన్నాడు కదా ఆయన. అపోస్తలుల కార్యం 28:31-32లో ఎఫెసీ పత్రిక రాసే సమయాన్ని కూడా ఆ సమయంలో అదైన ఒనేసిము అని ఆయన పౌలు గారి దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఒనేసిము ఈ యజమానుడు ఏ తప్పు చేశాడో తెలియదు, ఏం దొంగిలించి వెళ్ళిపోయాడో తెలియదు. మొత్తం మీద యజమాని కీడు చేశాడు. యజమాని కీడు చేసిన ఈయన మొత్తం మీద రోమాకు పారిపోయాడు. పారిపోతే రోమాలో పౌలు గారి దగ్గరికి పరిచయం అయ్యాడు. పౌలు దగ్గర వాక్యం విని క్రైస్తవుడు అయ్యాడు. ఎవరు? ఫిలోమోను యొక్క దాసుడు. క్రైస్తవుడైతే ఆ క్రైస్తవుడు అయిన తర్వాత ఒనేసిముని పౌలు గారు ఏం చేశాడంటే కొలస్సీకి పంపిస్తూ ఫిలోమోనుకి ఒక లెటర్ ఇచ్చాడు. సిఫారసు చేశామని అంటే ఒనేసిముని తిరిగి చేర్చుకోమని పంపిస్తూ అతన్ని బానిసగా కాక ఒక క్రైస్తవ సోదరుడిగా స్వాగతించమని కోరుతూ పౌలు ఫిలోమోనుకి పత్రిక రాశాడు అనమాట. జైల్లో ఉన్నాడని మనం ఎలా తెలుసుకోవచ్చు? జైల్లో ఉన్నాడని మనం ఎలా గ్రహించవచ్చు? 9వ వచనం. కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించడం క్రీస్తు నాకు బహు ధైర్యం కలిగి ఉన్నాను, నేను వృద్ధుడను. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలను క్రీస్తు యేసు ఖైదీ అయిన ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకోవడం మరి మంచిదని నా బంధకములలో జైలు అనేది ఏంటి? నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కొరకు నిన్ను వేడుకుంటున్నాను అన్నాడు అనమాట. ఎందుకు రాస్తున్నాడో చెప్పాడు అనమాట. అంటే కొలస్సీకి ఒక పత్రిక, ఫిలోమోను గారికి ఒక లెటరు. అదైనా కొలస్సీకి ఒక పత్రిక, ఫిలోమోనుకు ఒక పత్రిక. కొలస్సీకి పత్రిక పంపిస్తూ ఫిలోమోనుకు ఒక పత్రిక సెపరేట్గా పంపించాడు అనమాట. ఎందుకు అని అంటే ఇక్కడ చెప్పాడు కదా, నా బంధకంలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము కోసం నేను వేడుకుంటున్నాను అన్నాడు. పర్సనల్ లెటర్ అనమాట. అదైనా పర్సనల్గా సిఫారసు అనమాట. ఒనేసిము కోసం సిఫారసు చేశాడు అనమాట. మునుపు అతడు నీకు నిష్ప్రయోజనమైన వాడే. 11వ వచనం చూడండి. మునుపు అతడు నీకు నిష్ప్రయోజనమైన వాడే, ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడు. ఇప్పుడు నాకు నీకు ఎవరా? ప్రయోజనకరమైన వాడు. నిష్ప్రయోజనవాడు అంటే మరి తన యజమానిని మోసం చేసినట్టు ఎవరు నిష్ప్రయోజనవాడు కాదా? ప్రభులో లేనంటు వాడు నిష్ప్రయోజనుడు కాదా? ప్రభులో లేనివాడు నిష్ప్రయోజుడే కాదా? ప్రయోజనం లేనివాడు. ప్రభులో లేకపోతే ఎవరికి ఉపయోగపడ్డావు? మీకు అర్థమైందా? అందుకని నీకు నాకు ప్రయోజనం. ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడు. కాబట్టి 15వ వచనం. అతనికి మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషంగా నాకును శరీర విషయమై ప్రభు విషయమై మరియు విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగా నీ వద్ద ఎల్లప్పుడూ ఉంటకే కాబోలు
అతడి కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉన్నాడు. కాబట్టి నీవు నన్ను నీతో పాలువానిగా ఎంచినేలా నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకోరు. అతడు నీకు ఏ నష్టమైన కలగజేసినేలా నీకు ఏమైనా రుణం ఉన్నాయల్లా అది నా లెక్కలో చేర్చు. పౌలని నేను నా స్వాస్థంతో ఈ మాట రాస్తున్నాను. ఎంత గొప్పదండి క్రైస్తవం అంటే. ఏంటి, తన ఇంట్లో యజమానుడి ఇంట్లో యజమానుడి కీడు చేసి వెళ్ళిపోయిన వాడిని బాప్తిసం పొందిన తర్వాత ప్రియమైన దాసుడిగా ఎంచమంటున్నాడు, ప్రియ సహోదరుడిగా ఎంచమంటున్నాడు. అంటే క్రైస్తవం ఎంత గొప్పదో చూడండి ఇక్కడ ఇందులో. అంటే ఇక్కడ లోకములో ఏమేమి పనులు చేసుకుంటున్నా, ఎంత దాస్యము. దాసుడంటే ఎవరు? బానిస. దాసుడంటే ఎవరు? అంటే బానిసగా బ్రతుకుతున్నవాడు ఎప్పుడైతే ప్రభువులోకి వచ్చాడో అతని స్థానం పెరిగింది చూడండి. బానిసగా ఉన్నవాడు ధనవంతుడిగా అయితే అతను ఒక యజమానుడు అవుతాడేమో కానీ అదైంది ప్రియ సహోదరుడు కాలేడు అనమాట. అంటే క్రైస్తవుడు అవటం వల్ల ఎంత ఉన్నతమైన స్థానంలోకి వచ్చాడో చూడండి. అందుకని యాకోబు ఎన్నో చేయలేమన్నాడు, సహోదరులారా మీరు మొహమాటం లేని వారుగా ఉండండి. భేదవాడని ధనవంతుడని ఏం చేయొద్దు, పక్షపాతం చూపొద్దు. క్రైస్తవం ఎంత గొప్పదో ఆలోచించేయండి. అర్థమైందా? ఎందుకంటే చూడండి అపోస్తలుల 10:34 దేవుడు ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాడని చూపించాడంటే ఎవరికి? పేతురు గారు. దేవుడు ఏ మనిషి నిషేధింపని వాడు కాడు. నువ్వేం ముట్టుకోవద్దు అంటుకోవద్దు అంటున్నావా? ఎవరు నిషేధింపదగిన వాడు కాదు. అందువల్ల మానవ జాతి ఎలా ఇడిపోయిందంటే, ఒకటి వృత్తులను బట్టి ఇడిపోయింది, ఒకటి వారి యొక్క భౌతిక సంబంధమైన దాన్ని బట్టి రంగులను బట్టి ఇడిపోయింది, ధనాన్ని బట్టి ఇడిపోయింది, అదేనా భాషలను బట్టి ఇడిపోయింది. నేను అవునా కదా? ఆస్తులను బట్టి, ధనాన్ని బట్టి, రూపం బట్టి, భౌతికమైన రూపాలను బట్టి ఇడిపోయారండి. ఆలోచన చేసుకోండి దేవుని. కానీ యేసు ప్రభు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా అందరూ సమాన వారసులు. సువార్త ద్వారా ఏమయ్యారు? యేసు ప్రభు వారు ఒక మానవుడికి ఎంత స్థానాన్ని కల్పించాడో చూడండి. లోకమేమో తక్కువ చేసింది, లోకం ఏం చేసింది? యేసు ప్రభు ద్వారా ఏమో ఉన్నతమైన పొజిషన్ ఇచ్చింది. ఏంటి, నా బానిసిన నన్ను ప్రియ సహోదరుడు చూడమంటాడంటే అక్కడి నుంచి అది చాలా బాధ. అంటే భౌతిక సంబంధంగా అసలు ఆ స్థాయికి చూడలేరు కదా. కానీ క్రైస్తవుడు అయిన తర్వాత ఒక బానిసకి స్థానం పెరిగిందా లేదా? అదనమాట. అందుకే క్రైస్తవుని ఎప్పుడు కూడా చెప్పించొద్దు అన్నాడు. మా యాకోబు 3:9-10 ఈ మనిషిని చెప్పించొద్దు అన్నాడు. దేవుని పోలికప్పుడు నా మనిషిని ఏం చేద్దన్నాడు? చెప్పించొద్దు అన్నాడు. కాబట్టి క్రైస్తవుడైనటువంటి వాడు దేవుని సంబంధి, పరలోకానికి వారసుడైనటువంటి వాడు. అలాంటి వారసుడు ఈ భూమి మీద ఉన్న పనిని బట్టి తగ్గించబడలేదు, ప్రభువులో తగ్గించబడలేదు, లోకంలో తగ్గించబడింది. అవునా కదా? ప్యూనే, కలెక్టరే కదా. కాబట్టి లోకంలో వాళ్ళ యొక్క ఉద్యోగాలు బట్టి స్థానాలు ఉంటాయి, కానీ క్రీస్తునందు మాత్రం సహోదరులు అంతే. క్రీస్తునందు ఏంటి? సహోదరులు. మీకు అర్థమైనా అర్థమలేదా? అది క్రీస్తునందు సహోదరులు అనమాట. ఏంటది ప్రియ సహోదరుడు అంటే? మనమైతే ఏమంటాం, నా దగ్గర దొంగతనం చేసి వెళ్ళిపోయినే నేర్చుకోమంటున్నావు ఏంటి అంటాం. పౌలు గారు ఏమన్నారంటే, ఒకప్పుడు నీకు నాకు నిష్ప్రయోజనమైనవాడు, కానీ ఇప్పుడు నా బంధకాల్లో నేను కన్నా కుమారుడు, నా కుమారుడు. కాబట్టి ఆయన చేర్చుకో. ఒకవేళ అతను నీకు నష్టం కలిగితే అది నా లెక్కలో చేర్చాను. అంటే ఆయన మారాడా మారలేదా? అంటే మనకులాగా బాప్తిసం పొంది సిగరెట్టు తాగుడు మద్యం ఇలా యథావిధిగా కొనసాగే వాళ్ళు కాదండి మొదటి శతాబ్దంలో క్రైస్తవులు. అర్థమైందా? పౌలు గారు ఉన్నాడు, క్రైస్తవుడు అయిన తర్వాత అర్థం చంపడానికి వచ్చినాడు ఆయన, చంపబడడానికే ఇష్టపడ్డాడు ఆయన. దూషణ, హింస అవన్నీ మానేసాడండి. బాప్తిసం మారు మనసు పొందితే అలా ఉంటుంది అనమాట. ఇవి మనోళ్ళు ఏం చేస్తారంటే మనోళ్ళు మతం చేసేస్తారు పాస్టర్లు అనమాట. ఎలాగంటే పెళ్ళికి బాప్తిసం ఇచ్చేయటం, ఆ తాగుబోతోడిని తీసుకొచ్చి 2 రోజులు గొర్రెపిల్లని నిలబెట్టేసి మరి 6 రోజుల్లో పెళ్ళి ఉంది మీరు బాప్తిసం పొందేయాలి బాబు అంటే, ఇచ్చేయండి అయ్యగారు, ఇచ్చేయండి, మళ్ళా నుంచి నేను నా పని నేను చేసుకుంటానులే, మీరు బాప్తిసం ఎప్పుడు రమ్మంటారో ఎప్పుడు ఇచ్చేయనండి.
బాప్తిసం అనేది ఆత్మరక్షణకు సంబంధించింది, పెళ్ళేమో భౌతిక సంబంధమైంది. మరి ఆత్మరక్షణకు సంబంధించింది భౌతిక సంబంధమైంది, ఆలోచన చేయండి దేవుని పిల్లలు. కాబట్టి పెళ్లి కోసం బలవంతం చేయడం వల్ల ఇవాళ సంఘాలు పాడైపోయినాయి. ప్రతి ఒక్కరూ బలవంతమైన బాప్తిసాల వల్ల, అదే మనసు మార్చుకుని బాప్తిసాలు పొందలేకపోవడం వల్ల ఎవరూ ఏది వదిలిపెట్టలేదు. ప్రాచీన జీవితాన్ని ఏం చేయలేదు, వదిలిపెట్టలేకపోతున్నారు. మరి వదిలిపెట్టకపోతే ఎలాగైనా మనం క్రీస్తునందు గొప్ప వాళ్ళుగా ఉంటాం? మీకు అర్థమైందా? ఏంటి బానిసని ఇప్పటి నుంచి ఎలా చూస్తావు తెలుసా? ప్రియ సహోదరుడిగా. ఎలాగా అంటే నీతో పాటు ఆరాధన చేస్తాడు సంఘంలో ఉండి, నీ సహోదరుడైన. కాబట్టి ఇప్పుడు ప్రియంగా ఎంచాలా, నీ బానిసే కానీ నువ్వు ప్రియ సహోదరుడిగా అంగీకరించాలని. మనకైతే ఎలా ఉంటుంది? మన పరిస్థితుల్లో మన ప్రాంతాలు ఎలా ఉంటుంది? దాసుడే యజమాని. నా స్థాయి ఏంటి, ఆడి స్థాయి ఏంటి అని అవునా? నా స్థాయి ఏంటి, ఏళ్ళ స్థాయి ఏంటి అంటూ ఉంటాం మాట్లాడితే కదా. మనకు ఒక అబద్ధాన్ని నిర్మించారండి మన దేశంలో. ఏంటి అబద్ధం అంటే, తలకాయలో నుంచి ఆర్యులు వచ్చారంట. బ్రహ్మ యొక్క తలలో నుంచి ఎవరు వచ్చారంట? ఆర్యులు వచ్చారంట. భుజాల్లోంచి శూద్రులు, రాజులు వచ్చారంట. అంటే బేపనోడు కంటే తక్కువే రాజులు, క్షత్రియులు. అదే ఉదరంలో నుంచి శూద్రులు, అదే వయసులు, అదే అందరూ. పాదాల్లోంచి బడుగు బలహీన వర్గాలన్నీ వచ్చినాయి అంట. ఎవరి దగ్గర నుంచి? ఒక బ్రహ్మ అనేది దగ్గర నుంచి. అది వాళ్ళు రాసుకున్నదంటండి. అది వేదాల్లో వాళ్ళు రాసుకున్నదంటండి. అలా రాసుకున్నారంటారు. వాళ్ళని పై స్థానంలో, కాబట్టి తల శిరస్సు అనేది చాలా ప్రాధాన్యం కదా, అవునా కదా? మన బైబిల్లో కూడా శిరస్సు అనేది ఓ ప్రత్యేకమైనది. యేసు సంఘానికి శిరస్సుగా నియమించారు. శిరస్సు అనేది ఓ ప్రత్యేకమైన కాదా? అలా వచ్చారా? అది అబద్ధమా నిజమా? ఏంటి వచ్చారనేది అబద్ధమా నిజమా? మరి అబద్ధం అనేటువంటి ఊరేగుతున్నారు మన వాళ్ళు. ఇంకా నేను ఎవరినో తెలుసా అంటూ ఉంటారు. నేనెవరినో తెలితే నీ గుండె ఆగిపోద్దంట. అర్థమైందా? కాబట్టి ఈ లోకంలో ఇవన్నీ కూడా చచ్చిపోయేదాకానే అతిశయం ఉంటాయి. చనిపోయిన తర్వాత ఈ లోకంలో ఉన్న స్టేటస్లు కానీ లేదా కులాలు కానీ ఏమీ మనకు పనికి గుర్తుపెట్టుకోండి విషయం. అతిశయించొద్దు. అని నా హాస్పిటల్లో పెట్టినప్పుడు అర్థమైందా? మరి ఎవరు రక్తం ఎక్కించుకుంటావు నువ్వు? మనిషి రక్తం ఎక్కించుకుంటావా, నీ కులం రక్తం ఎక్కించుకుంటావా? మనిషి రక్తమే. ఆ బ్లడ్ బ్యాంకులో ఉన్నాయన్నీ బలహీన బడుగు వర్గాల, అంతేనా? ఆ బ్లడ్ బ్యాంకులో నిండిపోయిన రక్తం. అయ్యో చచ్చిపోతుందండి బాబు, అర్జెంటుగా ఎక్కించండి బాబు అంటూ ఉంటారు. నేను అంతేనా? అప్పుడు అవసరం లేదు. హోటల్లో మా ఊడి క్యాస్ట్ తినంటే చచ్చిపోతాం, భోజనం చేయకపోతే. నీరసమే, షుగర్ ఉంటే పడిపోతాం. ఇంకా ఇది మా ఊడిదేనని అంటారు, మా ఊళ్ళదేనని అంటారు. అదే అవేమి ఉండవు, ఉంటాయా? అన్ని వర్గాలు పనిచేస్తూనే ఉంటాయి. ఇలా టోటల్గా మీరు ఆలోచించండి. అర్థమైందా? ఎవరు నీ క్యాస్ట్ అంటే నీ క్యాస్ట్ వాడి దగ్గర చదివించు నీ పిల్లల్ని. నీ క్యాస్ట్ వాడి చేతే వైద్యం చేయించుకో. నీ క్యాస్ట్ వాడిని నీ పనిలో పెట్టుకో, వ్యవసాయంలో. నీ క్యాస్ట్ వాడు మాత్రమే పండించిన పంట తిను. బతుకుతాడు ఎవడన్నా మనిషి? మరి ఎందుకండి? ఆడెవడో పనికిమాలోడు ఎట్టాడు. ఎక్కడి నుంచి వస్తారంటే ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తారా? కన్యక గర్భవతి అవుతుందంటే నమ్మరంటే కన్యక గర్భవతి కుమారుని కన్నదంటే మాత్రం నమ్మరంటండి. దేవుడు ఒక అద్భుతంగా ఆ బిడ్డని పురుషుని ప్రమేయం లేకుండా పుట్టించాడంటే నమ్మరంటే గర్భంలో నుంచి వచ్చేది రావాలి బిడ్డలో, అవునా కదా? మరి గర్భంలో నుంచి వచ్చాడు ప్రభు, అలకాయల నుంచి వచ్చాడని గొప్పగా చేసుకుంటున్నాడు. అది మన దేశంలో రాజకీయాలు ఉపయోగించుకుంటున్నాయి. మరి అద్భుతంగా ఉపయోగించుకుంటాయి, అవునా కాదా? ఎన్నో ఉన్నాయంటే వందలు, మాకు కూడా తెలియదు. అంబేద్కర్ హర్ష కుటుంబంలో పుట్టారు. ఆయన హర్షకులాగా. అంబేద్కర్ కులం ఏంటో తెలుసా మీకు? హర్షకులు. హర్ష కులం అయింది. అర్థమైనా అర్థం లేదా? ఆయన రాజ్యాంగం నీకు అనుసరించకపోతే లోపలే వేస్తారు. ఆడెవడో హర్షకుడు ఎట్టిన దాంట్లో నేను చేయటం ఏంటి అన్నారు అనుకోండి, ఎక్కడ ఉంటావు నువ్వు? అయితే సెంట్రల్ జైల్లో, లేకపోతే సామాన్యమైన జైల్లో ఉంటావు. అందుకని అలాంటివి మానేయండి. క్రైస్తవులు అయిన తర్వాత మరి ముఖ్యంగా అసలు ఆ విషయాలు ఉండకూడదు. ఒకటే చూడండి, శుభ్రత అశుభ్రత, అది నీట్నెస్. అంతే, అర్థమైంది మీకు?
అంతే, నీట్నెస్ ఉండాలి, నీట్నెస్ చూడాలి. అయితే క్రైస్తవులు అయిన తర్వాత కూడా మనము సహోదరులకు అడ్డొచ్చి కొంత మాంసం మానేయాలి కూడా. మీరు బ్రాహ్మణులు పనిచేస్తున్నారు, సంఘం ఓ 10 మందికి వాక్యం చెప్తున్నారు, మారారు వాళ్ళు. మీరు అక్కడ ఎన్ని చేపలు ఎన్ని రోజులు అయిపోయారనుకో, వాళ్ళు రారు. అందుకని నువ్వు ఏం తింటాం మానేయాలి, అవి మానేయాలి. గోవులు తింటున్నావు అనుకో, వాళ్ళు పరిగెత్తుకుపోతారు, రారు. అది మానేయాలి. నేను అర్థమైనా అర్థమలేదా? నేను అన్నీ తింటాను అది కాదు, నువ్వు మానేయాలి. అది కొంతమంది దగ్గర మనం పనిచేసేటప్పుడు అందరినీ క్రీస్తులోకి నడిపించినప్పుడు అర్థమైందా, మాంసాహారం మానేయాల్సి వస్తుంది. అందుకే నా సహోదరుడికి అడ్డమైన మాంసాహారం మానేస్తాను అన్నాడు పౌలు గారు, అన్నడా లేదా? మరి మనం ఏంటి, వచ్చారమ్మా లేదు మా నేను మానేయటం ఏంటి అనకూడదు. మొన్న అలవాట్లు మానుకోవాలి. మీకు అర్థమైందా? నా భార్య ఉంది, ఏట మాసం అని మీరు ఏట మాసం వేసినా తిందో, ఏమో ఏ మాసం వేసారు వీళ్ళని. నేను అర్థమవుతుందా? ఆవిడ తింది కాబట్టి నేను కూడా తిన్నాం, మానేస్తాను. మీకు అర్థమైందా అర్థమలేదా? ఎందుకు అనకూడదు, మన దగ్గరుండి అనకూడదు. అర్థమైందా? కొంతమంది ఒక ఆయన కొయిటీలు అన్నారంటే అసలు ఆవు మాంసం తినకపోతే క్రైస్తుడే కాదన్నాడంట. ఆవు మాంసం తినకపోతే క్రైస్తుడే కాదన్నాడు. బానేహుడు ఒక అతను ప్రార్థనకి వెళ్ళటం, దానికి దీనికి సంబంధం ఉందా? మరి సహోదరు అడ్డొస్తే మానేయాలి. నువ్వు మాంసం మానేయాలి, అదేనా? నువ్వు మాంసం మానేయాలి, అవి తింటాం మానేయాలి. అప్పుడు అనేక మందిని మనం క్రీస్తులోకి నడిపించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ప్రభు కోసం నోరు కట్టుకోవాలదా? అన్నీ మానేమన్నాడా? అడ్డమైంది ఏదో మానేమన్నాడు. అది అందువల్ల గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. అంటే యేసుక్రీస్తు వారు నిజానికి భౌతిక సంబంధం ధనధాన్యాలు ఉన్న వాళ్ళ ద్వారా ప్రకటించబడలేదండి, సామాన్యుల నుంచే పైకి వెళ్తుంది. గమనించారా? సువార్త ఎక్కడి నుంచి వెళ్తుంది? సామాన్యుల్లో నుంచి భౌతిక సంబంధమైన గొప్ప వాళ్ళని పడే వాళ్ళకి వెళ్తుంది. అంటే సామాన్యుడి దగ్గర సువార్త వినకపోతే వీళ్ళకి రక్షణ, అది గుర్తుపెట్టు. అది వాళ్ళ స్థానం దిగకపోతే రక్షణ లేదు. కాబట్టి ఎంత గొప్పదో చూడండి, ఎంత ధన్యకరమైనదో చూడండి. సువార్తలో శక్తి ఉంది అంతే. సువార్తలో ఏముంది? అది ప్రపంచ మానవ జాతిని అని మానవాళ్ళందరినీ రక్షించడానికి సంబంధించింది. అందుకని మనము దైవికమైన విషయాల్లో మనతో పాటు అనేక మంది క్రీస్తులో ఉంటారు కాబట్టి, మనతో పాటు వస్తారు కాబట్టి కొన్ని విషయాల్లో మనం కొన్నిటికి దూరంగా ఉండాలి. ఉండగలిగితే మాత్రం మనం కలుపుకొని ఉండొచ్చు అన్నమాట. అది మనం మెయింటైన్ చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి మనకి లోకంలో భేదవాడు లేదా బానిసకి దేని బట్టి ఆయన యజమానుడితో ప్రియమైనటువంటి వాడి స్థాయి వచ్చింది. యజమానుడు అనే వాడికి ప్రియ సహోదరుడు అనే స్థానం ఎలా వచ్చింది? దేని బట్టి వచ్చింది? ప్రభువుని బట్టి వచ్చింది అన్నమాట. అది యేసు ప్రభు వారు లేకపోతే మానవ జాతికి రక్షణ లేదు. యేసుక్రీస్తు వారు లేకపోతే యూదులు అన్యులకి రక్షణ లేదు, మానవ జాతికి రక్షణ లేదు. యేసుక్రీస్తు వారు లేకపోతే చనిపోయిన తర్వాత అసలు ఎక్కడికి వెళ్తామనేది కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు యేసు ప్రభు మరణం ద్వారా ఏం తెలిసిందంటే, చనిపోయి మనం కూడా లేస్తాం, లేచి మన క్రియలు బట్టి మనం తీర్పు పొంది దేవుడు నిర్ణయాలను బట్టి మనము ఏ స్థలంలో ఉండాలో ఆ స్థలానికి వెళ్తాం అన్నమాట. ఇది మనకి తెలిసిపోయింది అనమాట. చనిపోయిన తర్వాత సంగతులన్నీ తెలిసిపోయినాయి. కాబట్టి ఆ ప్రభు రాకపోతే మనకి విషయాలు తెలుస్తాయా? ప్రభు మరణ సమాధి పునరుత్థానం లేకపోతే మానవ జాతి ఎక్కడికి వెళ్తుంది? ఎవరికి? కాబట్టి మన ప్రభు అంత గొప్పవాడు అనమాట. మన ప్రభువు లేకపోతే తండ్రితో సమాధానం లేదు, సృష్టికర్త అయిన దేవుడితో ఏం లేదు, సమాధానం లేదు. కాబట్టి యేసు ప్రభు యొక్క గొప్పతనం గురించి అర్థమైందా? మనం ఎప్పుడు కూడా ప్రచారం చేస్తాలా, యేసు ప్రభువుని బట్టే మనము మిగతా సహోదరులను చూడాలి తప్ప, అర్థమైందా? యేసు ప్రభువుని బట్టే మిగతా సహోదరుల్ని చూడాలి. యేసు ప్రభువుని బట్టి అయితే మనం అందరినీ సమానంగా చూడాలన్నమాట. హెచ్చు తగ్గులు అనేవి ఉండదు. మీకు అర్థమైంది? అర్థం లేదు. అందువల్ల ఫిలోమోను పత్రిక దేవుడు ఎందుకు రాయించి ఉంచాడు? ఫిలోమోను పత్రిక దేవుడు ఎందుకు రాయించి ఉంచాడు? ఒకవేళ నీ బానిస నువ్వు క్రైస్తవుడైతే, నీ కింద పనిచేసేవాడు ఒకవేళ క్రైస్తవుడైతే నువ్వు ఎలా చూడాలి? ప్రియ సహోదరుడిగా చూడాలి అని. అలాగా దాసులైనటువంటి వాళ్ళు ఎంతోమంది క్రైస్తవులు అవుతున్నారు కదా. మరి దాసులైనటువంటి వాళ్ళు క్రైస్తవులు అయితే నీ దాసుడు కదా అని నువ్వు
ఇదివరకులాగా ఏరా ఒరే పోరా గేరా అంటూ అనకూడదు. ఇంకా సహోదరుడు కాబట్టి సహోదరుడా నీకు ఈరోజు ఎలా పలానా చోట వ్యవసాయం చేయాలి, నువ్వు అక్కడికి వెళ్ళి పని చేసి వచ్చాయని చెప్పేయాలంటే. మీకు అర్థమైందా? చూసారా ఎంత గౌరవం పెరిగిందో. పెద్దోళ్ళు కూడా ఏమంటారు క్రైస్తవుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడరు. విలువ ఎరిగిన వాళ్ళు ఎవరు కూడా మాట్లాడరు అనమాట. మరి మనం స్థానిక సంఘాలకు నేర్పాల్సిన అవసరం ఉందా లేదా? అర్థమైందా? కాబట్టి ఎవరైనా సరే నేను ఎక్కువ నేను తక్కువ ఇలాంటి మాటలు వినపడకూడదు. స్థానిక సంఘాలు వినపడ్డాయంటే ఎపిసిపత్రి 3:6 చెప్తున్నాను. 3:6 చెప్పడం ఎపిసిపత్రి 2:14-15 ఎపిసిపత్రి 3:6 సువార్త వల్ల యూదులతో అన్యులు సమాన వారసు నిత్య జీవానికి పాత్రలు అవుతున్నారు అన్నమాట. మనము ధనం అనేది పక్కన పెట్టి కులం అనేది పక్కన పెట్టి యేసు ప్రభు యొక్క స్థాయిలో నుంచి మనం చూడగలగాలి. యేసుక్రీస్తు యొక్క స్థాయిలో నుంచి మనం చూడగలగాలి అన్నమాట. 10వ వచనము అండర్లైన్ చేసుకోండి, ముఖ్య వచనం రాసుకోండి, అది గుర్తుపెట్టుకోండి. చదివేద్దాం.